బెజవాడ ఇంద్రకీలాద్రి వద్ద ఫ్లైఓవర్కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిధులు కూడా మంజూరు చేసింది. 9 నెలల్లో ఫ్లైఓవర్ పూర్తి చేసి కృష్ణా పుష్కరాలకు జాతికి అంకితం చేసే దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. బెజవాడ వాసులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఇంద్రకీలాద్రి వద్ద ఫ్లైఓవర్ నిర్మాణానికి నిధులు రెడీ అయ్యాయి. సిటీ ట్రాఫిక్ సమస్యకు ఈ ప్రాంతమే ప్రధాన సమస్య. ఫ్లైఓవర్ సాధన కోసం గతంలో పెద్ద ఉద్యమమే జరిగింది. విజయవాడ క్యాపిటల్ సిటీగా మారడంతో ఫ్లైఓవర్ ప్రాధాన్యత పెరిగింది. దీంతో పరిస్థితిని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లింది ఏపీ ప్రభుత్వం. కేంద్రం కూడా ఫ్లైఓవర్ యొక్క అవసరాన్ని గుర్తించి అనుమతులు, అందుకు కావలసిన నిధులు మంజూరు చేసింది. సలాడియా అసోసియేషన్ సహకారంతో ఫ్లైఓవర్ డిజైన్లు చేయించారు. 3 డిజైన్లు తయారు చేసి హైవే అధికారులతోనూ రాష్ట్ర ప్రభుత్వ శాఖలతోనూ చర్చించారు. వారు సూచించిన మార్పులు చేయించి నమూనాలు సీఎంతో పాటు నిపుణులు ముందుంచారు. 2వ డిజైన్ వైపు మొగ్గు చూపారు. ఆ నమూనాలే కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారుల శాఖకు పంపించారు. సెంట్రల్ గవర్నమెంట్ మంత్రిత్వ శాఖ కూడా 2వ నమూనాకే మొగ్గు చూపింది. ఆ ప్రతిపాదిత డిజైన్ ప్రకారం భవానీపురం లారీ స్టాండ్ నుంచి కార్పొరేషన్ వెనుక భాగంలోని విద్యుత్ సబ్స్టేషన్ వరకు ఈ ఫ్లైఓవర్ నిర్మాణం సాగుతుంది. ఇందుకు 28,000 చదరపు మీటర్ల స్థలం సేకరించాల్సి ఉంది. ఏపీ ప్రభుత్వం కూడా చదరపు గజానికి 48,000 రూపాయలు ఇచ్చేందుకు ముందుకొచ్చింది. 2,353 మీటర్ల పొడవున నిర్మించే ఈ ఫ్లైఓవర్ 50 పిల్లర్లపై నిర్మిస్తారు. కేంద్ర ప్రభుత్వం 427 కోట్ల రూపాయల నిధులు కూడా మంజూరు చేసింది. ఈ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయితే నగరంలో ట్రాఫిక్ సమస్య సగానికి పైగా తగ్గుతుందని నగరవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.